హలో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు మీకు నేనైతే తలకాయ కూర ఏ విధంగా చేయాలో నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ పెట్టుకున్నాను, దాంట్లోని వేయడానికి కాస్తంత ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాను. అదేవిధంగా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా రెడీ చేసుకున్నా. వేగుతున్న నూనెలోని ఫస్ట్ కరివేపాకు వేసుకున్నాను, దాని తర్వాత పచ్చిమిర్చి, యాలకులు అయితే వేసుకున్నాను. నాకైతే యాలకులు ఇష్టము. తర్వాత మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. అలాగే 3-4 సార్లు పసుపు ఉప్పుతో కడిగి మాంసాన్ని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. ఈ లోపల మనకి ఆయిల్ అయితే బాగా మరిగింది. దాంట్లోని పచ్చిమిర్చి, కరివేపాకు ఆల్రెడీ ముందుగా వేసాం కదా, దాంట్లోనే ఉల్లిపాయ టమాటా కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కాస్తంత బ్రౌనిష్ కలర్లో ఉల్లిపాయలు వచ్చిన తర్వాత ముందుగా బాగా కడిగి పెట్టుకున్నటువంటి మాంసాన్ని అయితే దాంట్లో అయితే నేను వేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారుగా, ఈ విధంగా మొత్తం కూడా వేసుకొని దానిని మగ్గపెట్టుకోవాలి. మా భాషలో అయితే మగ్గపెట్టడం అంటే ఆవిరిలో ఉడికించడం. వేయిన తర్వాత దాంట్లోని సరిపడగా కారం అయితే నేను వేసుకున్నాను. నేనైతే ఇంట్లో చేయించిన కారం అయితే వేసుకున్నాను. మీరు ఏ కారం వాడతారో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అదేవిధంగా కల్లుప్పు అయితే మనకి ముక్కకి బాగా పడుతుంది. అదేవిధంగా నేను పసుపు, చాయ్ పసుపు అయితే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలాంటి పసుపు వాడతారో నాకు చెప్పండి. ఈ విధంగా పసుపులోని, కారంలోని, ఉప్పులోని బాగా మగ్గపెట్టిన తర్వాత దానికి సరిపడినంత నీళ్ళు అయితే మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ విధంగా మనకి పెట్టుకున్న తర్వాత కుక్కర్ అయితే నేను చెక్ చేసుకొని పెట్టేసుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనకి తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా నూనె తేలుతున్న సమయంలో మనం దాన్ని తీసుకోవచ్చు. చూసారుగా, మాంసం దుమ్ము వేరైపోయింది, అంటే అంత బాగా ఉడికినట్టు. బోన్ అయితే మనకి కలర్గా కనిపిస్తుంది కాబట్టి బాగా ఉడికింది ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా కూర ఉండుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే బాగా ఎంజాయ్ చేశా. ఛానల్ చూసినందుకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. తలకాయ కూర తిన్న వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.